జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా పోలీస్ ఫ్లాగ్ డే అక్టోబర్ 21ని పురస్కరించుకుని అమరవీరుల స్తూపం వద్ద సిఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్ఐ ఉదయ్ కుమార్లు నివాళులు అర్పించారు. ధర్మపురిలో సర్కిల్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ రామ్ నరసింహారెడ్డి మాట్లాడుతూ, రేయింబవళ్లు ప్రజల సంరక్షణ కోసం విధులు నిర్వహిస్తూ పోలీసులు తమ డ్యూటీలో ఎందరో ప్రాణాలు కోల్పోయారని, ధర్మపురిలో సర్కిల్ పరిధిలో ఎంతో మంది విధి నిర్వహణలో అసువులు బాసారని వారి సేవలను స్మరిస్తూ అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ స్మృతి దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. అక్టోబర్ 21, 1959లో చైనా యుద్ధం సమయంలో టిబెట్ లో చైనా వాళ్ళు మన పోలీసు వాళ్ళను చంపినప్పుడు అప్పటి నుంచి మనం అమరవీరుల గురించి స్మరిస్తూ మనం ప్రతి ఏటా అక్టోబర్ 21 నాడు పోలీస్ దినోత్సవం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు కూడా మన సిఎస్ఆర్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. విధి నిర్వహణలో అమరులైనటువంటి పోలీస్ అమరవీరులను స్మరిస్తూ సమాజ సేవ కోసం, చట్టం అమలు కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పిస్తూ ఎనలేని కృషి చేస్తూ అమరులైనటువంటి వారందరికీ మా యొక్క ఘనమైన నివాళులు సమర్పిస్తూ వారిని ఈరోజు స్మరించుకుంటూ వీటి కార్యక్రమాన్ని గురించి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ధర్మపురి సిఐ శ్రీ రామ్ నరసింహారెడ్డి సార్ గారిని కోరుతున్నాం. పోలీస్ అమరవీరుల సంస్మరణ స్మృతి దినోత్సవం ఇది ఎందుకు నిర్వహించుకోవడం జరుగుతుందంటే, మనకు 1959లో లడక్ ప్రాంతంలో సిఆర్పిఎఫ్ పోలీసులు పహారా కాస్తున్నారు. 10 మంది సిఆర్పిఎఫ్ పోలీసులు పహారా కాస్తుంటే చైనా సైన్యము వారిని దాడి చేసి చంపివేయడం జరిగింది. అప్పుడు దానికి గుర్తుగా అక్టోబర్ 21ను పోలీస్ కమామరేషన్ డేగా మనము ప్రతి సంవత్సరము మన దేశంలో జరుపుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1959 నుంచి ఇప్పటి వరకు అంటే రీసెంట్గా మన ప్రమోద్ కానిస్టేబుల్ కూడా విధి నిర్వహణలో చనిపోవడం జరిగింది. అంటే ఎంతో మంది అసలు బాసినారు ఉద్యోగ నిర్వహణలో. పోలీస్ అంటే ఎండలో, వానలో, తర్వాత చలిలో 24/7 24 గంటలు విధి నిర్వహణలో వండుకుంటూ ఎంతో మంది చనిపోవడం జరుగుతుంది. దాని ఉద్దేశంగానే ఈరోజు మనము చనిపోయిన వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన ధర్మపురి సర్కిల్ పరిధిలో 1983లో కోమల్ రెడ్డి కానిస్టేబుల్ గారిని ఇక్కడనే ధర్మపురి పట్టణంలో పాంటెల దగ్గర నక్సలైట్లు చంపివేయడం జరిగింది. తర్వాత 1993లో బట్టపల్లి పోతారం రోడ్లో నలుగురిని మన నలుగురు కానిస్టేబుల్ కూడా చంపివేయడం జరిగింది. ఆ నలుగురు శ్రీనివాస్, రాజయ్య, ప్రకాష్, శ్రీనివాస్ నలుగురు చనిపోవడం జరిగింది. అంటే మన సర్కిల్ పరిధిలో మొత్తం ఈ 5గురు చనిపోవడం జరిగింది. కాబట్టి మన ప్రజల సహకారంతో మనకు పోలీసు స్తూపాన్ని ఇక్కడ మన ధర్మపురి మెయిన్ కూడలిలో పెట్టడం జరిగింది. దీనికి సహకరించిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. ఇక్కడికి వచ్చి ఇట్టి ప్రోగ్రాంను విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.